ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మెదక్ జిల్లా రామయ్యపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం వేడిగా జరిగింది. రామయ్యపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పర్యటించగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక కౌన్సిలర్లు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. స్థానిక మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరయ్యారు. బడ్జెట్కు సంబంధించిన వివరాల్ని అధికారులు సభ దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కౌన్సిలర్లు, చైర్మన్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి కనీసం ఒక్క బడ్జెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదని, రామయ్యపేట ప్రజల సమస్యలు పట్టించుకోలేదని, అందుకు స్థానిక చైర్మన్ నిర్లక్ష్యం వల్లనే రామయ్యపేట అభివృద్ధి జరగలేదని 11వ వార్డు కౌన్సిలర్ చిలక గంగాధర్ చైర్మన్పై మండిపడ్డారు. ఈ సందర్భంగా చైర్మన్కి చిలక గంగాధర్కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రామయ్యపేట మున్సిపల్ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి చేయాలని కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతామని, పార్టీల్ని పక్కన పెట్టి అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కటి కాంట్రాక్ట్ ఉంటుంది. దయచేసి ఇప్పుడు అంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఆ వార్డులో ఒకవేళ సంబంధించిన ఏ వర్కైనా వాళ్ళు చేసుకోవాలంటే ఆ బిల్ డేట్ ఇస్తారు. ఇప్పుడు కూడా ఏజెన్సీ టైప్ ఈయన కాంట్రాక్టర్ యాదగిరి గారు, ఆయన కూడా ఈ 10 నెలలు ఆయననే చేస్తే కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ ఉండదు. ఇక్కడ ఊరును అభివృద్ధి చేసి చూపిస్తా, ఒక్కటే కంపెనీ వస్తుంది, అందరి జీవితాలు బాగుపడతాయి. ఈ విధంగా మమ్మల్ని 4 ఏళ్ళ నుంచి మధ్య పెట్టుకుంటూ వచ్చాడు. మరి ఎమ్మెల్యే రోహిత్ గారు చిన్న వయసు వల్ల తను ఒక ఎన్నికలకు పోటీ చేస్తే ఏమంటారు, ఈ చిన్న పిల్లగానికి, ఈ బచ్చగానికి ఏం తెలుసు, ఇతనికి ఏం వస్తుంది, ఏం అనుభవం ఉంది, ఆఫీసులలో ఏ ఆఫీసులో ఏ వర్క్ ఉంటుందో తెలియదు, ఆఫీసులు తెలుసుకునే వరకే 5 ఏళ్ళు గడిచిపోతాయి, పుణ్యకాలం గడిచిపోతుంది. ఇతను ఏం అభివృద్ధి చేస్తాడు, ఇతను ఏం గెలుస్తాడు, ఇతను కూడా ఓటేస్తాడు. ఇతను ఒక బచ్చగాలని ఇష్టం వచ్చినట్టు నోటికి తిట్టిరు. ఎమ్మెల్యే గారు మీరు మనుషులా? మరి అదే ఎమ్మెల్యే నీతిమంతులు, బుద్ధిమంతులు ఈ నేళ్ల నుంచి బాగుపడి ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలి. మరి ఈ రోజు ఒక మైనంపల్లి యువకుడు వచ్చినప్పుడు దేశానికి ఆదర్శపడుతుంది కదా, మరి మీ ప్రచారం మీరు చేసుకోవాలి. అతని బీజేపీ ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఫస్ట్ మాకేం చెప్పిందంటే నీతి సూత్రాలు, మనమందరము అన్నదమ్ములుగా, ఇవన్నీ అబద్ధమైతే చెప్పు తీసుకొని కొట్టుకున్నానండి. ఇప్పుడు నన్ను మనమందరం అన్నదమ్ములం, అక్కా చెల్లెళ్ళం, ఎవ్వరు కూడా అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా రామాయణపేట అభివృద్ధి కోసం పాటుపడదాం, అభివృద్ధి చేసుకుందాం, పిల్లల భవిష్యత్తును చక్కదిద్దుదామని చెప్పి నీతి సూత్రాలు చెప్పింది. మరి ఈ 4 సంవత్సరాల నుంచి అధికారం చేతిలో పెట్టుకొని ఈ రామాయణపేటలో ఇది ఒక్కటి అందరం కలిసి ఇది ఒక అభివృద్ధి చేసినామని ఒక్క కార్యక్రమం చెప్పమని మేము అందరూ సహకరించినామా లేదా? నువ్వు ఏడ సంతకం పెట్టమంటే ఆడ గుడ్డిగా సంతకం పెట్టినాం. ఏం రాస్తాడు కౌన్సిలర్ చెప్పురి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టినాం. అలా ఎంత దొంగ బిల్లులు చేసుకుంటున్నామో మాకు తెలియదు, ఏమి టెండర్లు ఇస్తున్నామో మాకు తెలియదు. అయినా మేము ఎందుకు నిన్ను నమ్మినాం, ఊరును బాగు చేస్తాం, డైనమిక్ లీడర్ అనుకున్నాం. మేము మీ వల్ల రామాయణపేట బాగుపడుతుంది, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు జరుగుతాయి. ఒక్కొక్కడు లక్షలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు చదివించారు. ఈ రోజు వాళ్ళు జాబులు లేక, ఉద్యోగ అవకాశాలు లేక పెళ్లి చేసుకునే వయసు వచ్చి కూడా పెళ్లి చేసుకోకుండా వాళ్ళ బాధలు ఎవరికి చెప్పాలో అర్థం కాకుండా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమన్నా నేనే భక్తుల స్థితిలో ఉన్నా, నా భార్యను చేసుకుంటే నేనేదో పోషించాలనే ఉద్దేశంతో తను పెళ్లి చేసుకుంటే ఇంత తనని నిండిపోతుందో ఒక పెళ్లి కానీ యువకులుగా తెలుస్తుంది, నీకేం తెలుసు. అట్లాగే ఈ బస్ స్టాండ్ లో కూడా సార్ కంట్రోలర్ లేడు. కంట్రోలర్ లేక ప్రయాణికులకు ఇప్పుడు మనము ఉచిత బస్సు సౌకర్యం ఉంది కాబట్టి బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి లైట్లు కానీ మరి సార్ ఇబ్బంది ఉంది. అక్కడ కంట్రోలర్ నియమించి పెద్దగా వాళ్ళకు డెవలప్ చేసినట్లయితే రామపేట ప్రజలు జరుగుతుంది సార్. అట్లాగే మరి అభివృద్ధి కాడ అందరం సహకరిస్తాం, కానీ అంటే ఏమి చేసినా ఇప్పుడు ఫోన్లు కానీ మోటార్లు కానీ ఏమి చేసినా కానీ ఏజెన్సీ అనేది పిక్ చేద్దాం సార్. ఏజెన్సీ పిక్ చేస్తే వాళ్ళు ఎప్పుడైనా కానీ మేము ఆయన రాగానే చెప్పగానే
ఆయన జల్దీ చదువుతాడు, తర్వాత బిల్ తీసుకుంటాడు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే నేను కమిషనర్ గారు చైర్మన్ గారు ఊరికే మొదలుపెట్టుకోవాల్సి వస్తుంది సార్. ఏ ఇబ్బంది ఉందా మరి వాళ్ళకు కూడా మరి మా వార్డు మొత్తం చిన్న సహకారం ఉంటుంది సార్. అంతా మరి వాళ్ళ అభివృద్ధికి కూడా మేము సహకరించాలి సార్. మా అందరికీ మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మన బైపాస్ రోడ్డు సార్, మనకు రామంపేట బైపాస్ రోడ్డు ఖచ్చితంగా ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. సర్వే అంటారు సార్, ఆ సర్వే చేస్తే ఇంటిమేషన్ చేస్తలేరు, కనీసం నోటీస్ ఇస్తలేరు. నాకు ఎన్నో సార్లు ల్యాండ్స్ పోతున్నాయి, దానికి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా మేము పిలిచినాం, గెలి పెట్టినాం, అది పెట్టినాం, ఇది పెట్టినాం అని చెప్పి ఇబ్బందులకు గురి చేస్తాం సార్. దాని ఒకటి నేను దానికి మీరు సహకరించి మొన్న కూడా ఎంఆర్ఓ ఆఫీసర్ మీటింగ్ అయింది సార్. గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చేయాలని చెప్పి మన గొప్పటి యాదగిరి వాళ్ళు పెద్దలైన మాట్లాడడం జరిగింది సార్. ఇట్లా రామంపేట పట్టణంలో మనకు ఫస్ట్ వార్డు సార్, రోడ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకి ఈరోజు మలేషియాలో పోయే వాటర్ డైరెక్ట్ గా అన్వేషణ పోతున్నాయి సార్. ఆ అన్వేషణ పోయే వాటర్ ఏంటంటే గరీబులు ఒక 40 ఎకరాల వరకు వేస్ట్ ఖరాబ్ అవుతుంది సార్. దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మన రోడ్ వాళ్ళకు చెప్పి గౌరవంగా మీరు దాని సమస్య సాల్వ్ చేయడానికి కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇంకా సమస్యలు రామంపేట పట్టణానికి రోడ్లు, డ్రైనేజీలు ఇంకా లేక బాగా ఇబ్బంది సార్. మున్సిపల్ చైర్మన్ గారికి, ఇతర కౌన్సిలర్లకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇతర నాయకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందే మేము ₹1 ఎవరికి ఇవ్వలేదు. అట్లాంటిది ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎవరినో కౌన్సిలర్లను పైసలు ఇచ్చి కొనుగోలు చేసే అవసరం కానీ అంటే అట్లాంటి ఉద్దేశం కానీ మాకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే కౌన్సిలర్లు వచ్చినో మా మీద ప్రేమతో వచ్చిందని చెప్పి మరి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి వారు కూడా మాతో కలిసి ఈ రామాయణపేట అభివృద్ధిలో పాల్పంచుకోవాలని తెలియజేస్తున్నాం. అదే అయితే మరి ఇంకోటి, నాకు చాలా మంది నిన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు గారు కావడం జరిగింది. వారు నాకు ముఖ్యంగా ఒక విషయం మీద నాతో చర్చించడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మరి నాయకులు కానివ్వండి, ఇతర ఎవరున్నా కానీ వాళ్ళకి మాత్రం ట్యాక్స్లు ₹50, ₹500, ₹1000 వస్తూ ఉన్నాయి. అదే ఒక నాయకుడు 500 గజాల ఇల్లు కట్టుకుంటే ఆయనకేమో ₹1000 ట్యాక్స్ వస్తూ ఉన్నది. అదే ఒక బీద వ్యక్తి 120 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఆయనకు మాత్రం వేలలో ట్యాక్స్ వస్తున్నాయని చెప్పి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఒకసారి ట్యాక్స్ రివిజన్ చేసి మరి న్యాయంగా ట్యాక్స్ వచ్చే విధంగా సమస్యలు ఉంటే, ఇంకేమైనా సమస్యలు ఉంటే మరి అదే విధంగా మరి మొదటే నేను అన్ని అది మన ఎస్టిమేట్స్ అన్ని మన కాపీస్ ఇంతకుముందు ఏమైంది ఇప్పుడు ఏమైంది అని కూడా చూడడం జరిగింది. అలా చూస్తే ₹20 లక్షల పెట్టి లైట్లు కొనుగోలు చేశారని చెప్పి నాకు రికార్డ్స్ లో కనిపించింది. కానీ నాకు కొంతమంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఏం చెప్పారంటే ఆ లైట్లు అనేవి పెట్టలేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు, పేపర్ల మీదే కనిపిస్తున్నాయి, ఆ లైట్లు ఎక్కడ ఉన్నాయో మరి మీరు ఒకసారి తెలుసుకోవాలని చెప్పి కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అదే విధంగా ఇంకా ఎటువంటి సమస్యలు అంటే ఎటువంటి సమస్యలున్నా నేను మెదక్ క్యాంప్ ఆఫీస్ అవైలబుల్ ఉంటా, రామాయణపేట కూడా వచ్చిపోతా ఉంటా. కాబట్టి మీరు అందరూ కూడా ఎప్పుడన్నా నా దగ్గరికి రావచ్చు. ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా పరిష్కరించే విధంగా మీ అందరితో పాటు కలిసి నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా ఇంకొకసారి ఈ బడ్జెట్ మీటింగ్ కి నన్ను ఆహ్వానించినందుకు పేరున కమిషనర్ గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి, మరి వైస్ చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి హెల్త్ బాగాలేదంట. కాబట్టి వైస్ చైర్మన్ గారికి, ఆ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా గంగాధరన్న ఏంటంటే పాపం ఆయన బాధపడుతుండ్రు. ఈ మా జోలికి ఎవరు వచ్చినా వాళ్ళని విడిచిపెట్టేది లేదు. ప్రజలే తరిమి కొడతారు, ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం అని చెప్పి ఒక్కొక్కసారి మరి పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.